విశ్వకర్మ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించిన విశ్వకర్మలో మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో మండల విశ్వకర్మ సోదరుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జెండా ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వగురు విశ్వకర్మ అని యావత్ ప్రపంచానికి ఆది గురువు దేవుడు విశ్వకర్మ అని అన్నారు. సన్మార్గంలో పయనించేలా దారి చూపిన దిక్సూచి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రహ్మణ సంఘం లక్షడిపేట సభ్యులు రామానందచార్యులు, బాణాల రమేష్, కట్టసీను, సంకోజు మల్లేష్, శ్రీమంతుల వెంకటేష్, బాణాల వేణుగోపాల్, బాణాల తిరుపతి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏంటంటే ఈరోజు సెప్టెంబర్ 17 తారీఖు అంటే విశ్వకర్మ అవతరించిన రోజు. అలాగే విశ్వకర్మ అంటే ఒక విశ్వబ్రాహ్మణులకే దేవుడు కాదు. విశ్వకర్మ అంటే అన్ని కులాల వారికి, అన్ని జాతుల వారికి విశ్వకర్మ దేవుడు. విశ్వకర్మ లేనిది ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచానికే విశ్వకర్మ దేవుడు. అందుకని ఈ సెప్టెంబర్ 17 రోజున లక్షడిపేట మండల విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఆ విశ్వకర్మకు జెండా ఎగరవేయడం జరిగింది. కాబట్టి లక్షడిపేట మండల విశ్వబ్రాహ్మణులు ఐక్యమత్యతతో ఉండి సకల సంతోషాలతో ఎప్పుడు భోగభాగ్యాలతో ఉండి ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినము. ఆది సృష్టికర్త అయినటువంటి సకల చరాచర జీవ రాశి సృష్టించినటువంటి ఈ భూమండల విశ్వమండలం అంతటి కూడా సృష్టించినటువంటి విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం స్వామివారిని పూజించుకోవడం జరుగుతుంది. ఈ రోజునాడు ఆ స్వామివారు సకలము కూడా ఆది శూన్యం అయినటువంటి అప్పుడు కూడా స్వామివారి యొక్క సృష్టిని రచించి ప్రతి ఒక్క జీవరాశులకు కూడా ఆద్యంతం స్వామివారి అనుగ్రహం చేత శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క అనుగ్రహం చేత ఈ సకల చరాచర జీవరాశులన్నీ కూడా సృష్టింపబడి ఉన్నవి. మరి ఆ స్వామివారి నుండి ఉద్భవించిన సానగాది పంచరుసులు, ఆ సానగాది పంచరుసుల తరంతరము మనమయాది పంచబ్రహ్మలుగా విశ్వబ్రాహ్మణ జాతి ఔన్నత్యాన్ని కాపాడుకొనుచు ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వకర్మ యొక్క ప్రాయస్తాన్ని, విశ్వకర్మ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈరోజు సెప్టెంబర్ 17 కన్యా సంక్రమణం. ఈ కన్యా సంక్రమణం రోజు స్వామివారి యొక్క అంటే ఒక ఉగాది యుగము ప్రారంభమైన రోజు నాడుగా పరిగణ తీసుకొని స్వామివారి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన లక్షడిపేట మండల పట్టణంలో గల విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా ఆ స్వామివారి విశేష పూజాది కార్యక్రమాలు వేద పండితుల చేత నిర్వహించి స్వామివారి యొక్క పంచవర్ణముల అంటే సద్యోజాతాది పంచరంగులు ఏదైతే ఉన్నాయో ఆ పంచరంగులు కూడా పంచభూతములకు ప్రతీకగా ఆ స్వామివారి సృష్టికి మూలంగా స్వామివారిని పంచరంగుల జెండా ఆవిష్కరణ కూడా కుల బాంధవుల చేత ఆవిష్కరించబడింది. మరి ఆ యొక్క విశ్వకర్మ భగవాని అనుగ్రహం అందరికి కూడా ఎల్లవేళ ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికి కూడా ఈ ప్రపంచానికి అందరికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.